నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఆర్జీవన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రేపు గోదావరికని జిఎం కాలనీ గ్రౌండ్స్లోని గోదావరి కళా ప్రాంగణంలో వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రేపు ఉదయం జిఎం ఆఫీసులో జెండావిష్కరణ, తర్వాత తెలంగాణ రన్ జిఎం ఆఫీస్ నుండి నిర్వహించనున్నారు. జిఎం ఆఫీస్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల ఆవిష్కరణ చేయనున్నారు. సాయంత్రం గోదావరి కళా ప్రాంగణం జిఎం కాలనీ గ్రౌండ్స్లో సింగరేణి సేవా సమితి సభ్యులతో వివిధ రకాల ఆహార తినుబండార స్టాల్స్, తెలంగాణ రుచుల వంటి స్టాల్స్ ప్రారంభోత్సవం చేయనున్నారు. బహుమతుల ప్రధానోత్సవం, ఉత్తమ ఉద్యోగులకు సన్మానం, ప్రముఖ కళాకారులచే ధూమ్ధామ్ కనువిందు చేసే తెలంగాణ కల్చరల్ షో, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, యూనియన్ ప్రతినిధులు, అధికారులు, పురజనులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ కోరారు. సింగరేణి యాజమాన్యం వారు ఇటీవల ఒక సర్క్యులర్ ద్వారా విడుదల చేసినటువంటి విషయం ఏంటంటే, మన రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుపుమని తెలిపినారు. 12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు చాలా ఘనంగా జరపాలని మన సింగరేణి మేనేజ్మెంట్ తెలపడం వల్ల మన ఆర్జీవన్ ఏరియాలో ఈసారి చాలా ఘనంగా నిర్వహించబడుతుంది. దాన్ని తెలపడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఈ ఉత్సవాలు ఉదయము తెలంగాణ రన్తోని జిఎం ఆఫీస్ వద్ద ప్రారంభమవుతుంది. మొట్టమొదట ఉదయం 8:30కు జెండా ఆవిష్కరణ, 9 గంటలకు తెలంగాణ రన్ జిఎం ఆఫీస్ నుండి చౌరస్తా వరకు నిర్వహించబడుతుంది. ఇట్టి రన్లో బోనాలు, పోతరాజుల వేషాలు మరియు డప్పులతో, డప్పుడోలు, వివిధ తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేటట్లు ప్రదర్శనలు నిర్వహించబడతాయి. కావున మన సింగరేణి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, యూనియన్ ప్రతినిధులు, అధికారులు, పారిశ్రామిక ప్రాంత పురజనులందరూ కూడా ఈ రన్లో పాల్గొని సింగరేణి ఘనతను చాటే విధంగా ఘనంగా ఏర్పాటు చేయాలని, పాల్గొనాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. అలాగే రేపు అనగా 2/6/26న సాయంత్రం 6 గంటలకు జిఎం ఆఫీస్ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో, అంటే గోదావరి కళా ప్రాంగణంలో సింగరేణి సేవా సమితి సభ్యులచే వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి. తెలంగాణ రుచులు, వంటింటి స్టాల్స్ ప్రారంభోత్సవము, బహుమతుల ప్రధానోత్సవం, ఉత్తమ ఉద్యోగుల సన్మానము, ప్రముఖ కళాకారులచే ధూమ్ధామ్ మరియు కనుల విందు చేసే తెలంగాణ కల్చరల్ షో, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇందులో లోకల్ టాలెంట్, స్థానిక కళాకారులచే వివిధ రకాలైనటువంటి తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేటట్లుగా కల్చరల్ షోస్ అన్నీ ప్రదర్శించబడతాయి. అలాగే స్కూల్ పిల్లల చేత కూడా రకరకాల డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరి ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే, మన సింగరేణి ఉద్యోగుల యొక్క టీం ద్వారా కూడా మంచి ఆటలు, డ్యాన్స్ కూడా ఆర్కెస్ట్రా టీం కూడా ఏర్పాటు చేయనైనది. కావున ఉద్యోగులందరూ కుటుంబ సభ్యులతో సహా జిఎం ఆఫీస్ కాలనీలో ఉన్నటువంటి గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ సంబరాలు అన్నిటినీ మీరందరూ వచ్చి కనుల విందుగా ఈ ప్రోగ్రాంని అందరూ మీరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా యూనియన్ సోదరులందరూ కూడా, మన పారిశ్రామిక ప్రాంత పురజనులందరూ కూడా తెలియజేస్తున్నాను. జై సింగరేణి. గోదావరికని సింగరేణి ముద్దుబిడ్డ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉన్న
గుర్రం స్టీవెన్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా స్టీవెన్ అమ్మా నాన్న అపూర్వ కానుకను ఇచ్చారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయులకు ఈరోజు చేయూతనిచ్చారు, పాకెట్ మనీని అందించారు. ఈ సందర్భంగా స్టీవెన్ తల్లిదండ్రులను పలువురు అభినందించారు. బర్త్డే నువ్వు ఇలాంటి బర్త్డే ఇంకొన్ని మంచి మంచి కార్యక్రమం చేసుకుంటావు, ఇంకా అనేక చేసుకోవాలని మా ఆకాంక్ష. స్టీవెన్ నువ్వు ఇంకా చేసే ఉద్యోగం కూడా మంచి అధిగమించాలని మా యొక్క ఆకాంక్ష. పట్టుకోండి అంత ఇలా పట్టుకోండి. నీకు ఫోటో కూడా అందులో ఏవో ఇక్కడ రాదు. సరే అడు చూడండి. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని. గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. కార్మికుల హక్కుల కోసం ఏఐసిడబ్ల్యూఎఫ్ సమావేశం విజయవంతం చేద్దామని సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు ఓసిపి 5లో ఏరియా వర్క్షాప్లో పిట్ కార్యదర్శి ఈద వెంకటేశ్వర్లు అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13, 14 తేదీల్లో ఏఐసిడబ్ల్యూఎఫ్ వర్కింగ్ కమిటీ సమావేశాలు గోదావరిఖనిలో నిర్వహించనున్నామని, ఈ సమావేశాలు విజయవంతం కోసం సింగరేణి కార్మిక సోదరులందరూ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వర్కింగ్ కమిటీ సమావేశాల గోడ పోస్టర్ను కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు ఆరెపిల్లి రాజమౌగులి, అధ్యక్షుడు వంగల శివరామరెడ్డి, నాయకులు ఎస్కే గౌడ్, ఈద వెంకటేశ్వర్లు, నంది నారాయణ, రవి, సంతోష్ కుమార్, బొడ్డుపల్లి రవి, రామకృష్ణ, ఓదేలు, బండారి సత్తయ్య తదితరులు ఉన్నారు. యాజమాన్యాలు, ప్రభుత్వాలు కోడ్లు ఎట్లా అమలు చేయాలి, బొగ్గు రంగానికి సంబంధించిన వేతన ఒప్పందాలు ఎన్నికలు జరగకుండా ఇవ్వచ్చా ఇవ్వరాదా అనే అంశం పైన యాజమాన్యం ప్రభుత్వం కోల్ ఇండియాలో కలకత్తాలో 5వ తారీఖున సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశం తదనంతరం యాజమాన్యం ప్రభుత్వం అనుకూలంగా లేకపోతే గోదావరిఖనిలో ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ పెట్టే సమావేశం 13, 14 తారీఖులలో శారదానగర్లో రెడ్డి సంఘంలో జరపబోతున్నాం. దీనికి దేశంలో ఉన్న ముఖ్య నాయకత్వం అంతా వస్తున్నారు, ఆల్ వేజ్ బోర్డు మెంబర్లు వస్తున్నారు. ఇక్కడ చర్చించుకొని ఒక ఉద్యమ బాటను నిర్ణయం చేయడం కోసం నిర్ణయాలు తీసుకోబోతున్నాం. 13, 14 తారీఖు తీసుకున్న నిర్ణయాల్ని అదే రోజు సాయంత్రం కార్మికులు కూడా అడ్రస్ చేస్తాం, ప్రెస్ మీట్లు పెడతాం. ఇక్కడ ఖచ్చితంగా కార్మికులుగా ఐక్యంగా లేకపోతే వేతన ఒప్పందం వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఉద్యమ కార్యాచరణ ఇక్కడ నిర్ణయించమని చెప్పి కార్మికులకు తెలియజేస్తున్నాం. ఇప్పటికే సిఐటిగా మేము చాలా పోరాటాలు చేసినాం. సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు సబలీకృతం ఉన్నాయి. ఇప్పటికే గ్రావిటీ ఫిల్టర్ బెడ్ కావచ్చు, అట్లాగే ఎస్టీపీ కావచ్చు, క్యాథలాగ్ సంబంధించింది కావచ్చు, రోడ్లు కానీ, క్వార్టర్ల రిపేర్లు కానీ చాలా అంశాలలో కార్మికులందరికీ కూడా పెన్షన్ వడ్డీ, పిఎఫ్ వడ్డీ తక్కువ కట్టే వడ్డీ వేయించడం కావచ్చు, చాలా కార్యక్రమాలు ఉద్యమ బాట తెచ్చుకున్నాం. సొంతింటి కార్యక్రమాన్ని కూడా కార్మికులకు ముందు తీసుకొచ్చినాం. అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీతోటి ఇవాళ దాని మేనిఫెస్టో పెట్టించి తీసుకెళ్ళినాం. నిన్నగాక మొన్న చైర్మన్ గారికి ఇస్తే దానికి ఖచ్చితంగా ఒక కమిటీ ఫామ్ చేసి కంపెనీకి కార్మికులు లాభం పని ఉంటే గ్యారంటీగా లాభం వస్తే సింగరేణి కార్మికులు సంతలు ఇవ్వడానికి మేము వెనక ముందు చేయమని చెప్పి చైర్మన్ గారు హామీ ఇచ్చారు. అందుకే మరొకసారి చైర్మన్ గారికి డైరెక్ట్లీ వివరించడం కోసం సిఐటి కంకణ వదులైంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.